ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి లీడ్స్ కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాల్లో కనిపిస్తున్నాయి. అంటే 6 స్థానాల్లో గెలిచారు, 4 స్థానాలు లీడ్లో ఉన్నారు. కానీ 4 స్థానాల్లో ఎర్రగొండపాలెం కౌంటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. స్థానికంగా ఉండే సమస్యల కారణంగా ఎర్రగొండపాలెంలో 889 ఓట్ల ఆధిక్యం మాత్రమే పొందుతున్నారు. 8 రౌండ్లు మాత్రమే ఇప్పటివరకు పూర్తయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎర్రగొండపాలెంలో కూడా ఓటమి చవి చూడటానికి అనుకూలమైన వాతావరణం ఉంది అనేది వస్తున్న సమాచారం. ఇక అరకు, ఆలూరు, పుంగనూరు వీటిల్లో క్వైట్ గుడ్ మెజారిటీ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 9 స్థానాలకు పరిమితమైపోయే పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నవరత్నాలు అన్నారు, 9 స్థానాలకు పరిమితం అయిపోతున్నారు. ఇది కూడా విధి రాత, లేకపోతే ప్రజలు రాసిన రాత, దేవుడు రాసిన రాత అనే కామెంట్లు ఆల్రెడీ హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం. ఈ ఘోర పరాభవానికి కారణాలు ఏంటి? కారణాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్లు వేశారు, ఏమైపోయినాయి ఇవన్నీ అని. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి కారణాలు ఏంటి కొన్ని ఫైండ్ అవుట్ చేశాం. అవునా కాదా పక్కన పెడితే ఆ కారణాలు ఏంటో కొన్ని ఫైండ్ అవుట్ చేశాం. ఒకటి, ప్రజల్లో తీవ్రంగా గూడికట్టిన అసంతృప్తిని పసిగట్టలేకపోవటం. ఇంకొక వైపున కేవలం సంక్షేమం చేస్తే చాలు, అభివృద్ధి అనేది అవసరం లేదు అనే విషయాన్ని, అంటే అభివృద్ధిని పక్కన పెట్టడం. అదేవిధంగా నిరుద్యోగం, కొత్త ప్రాజెక్టులు రాకపోవటం లాంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్రంగా బాధించినాయి. అదేవిధంగా సంక్షేమ పథకాలు అందుకోలేకపోవడం, అంటే అన్ని వర్గాలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఓటర్లు, సింపథైజర్లకు మాత్రమే సంక్షేమ పథకాలు అందినాయా? అవి అందరికీ సంక్షేమ పథకాలు అందుకోలేకపోయారా? వీటన్నిటికీ తోడు ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా అనే పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. వీటన్నిటికంటే నేల విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వామి చేసిందా? పార్టీ క్యాడర్ను, లీడర్ను పక్కన పెట్టి వాలంటీర్ వ్యవస్థను ప్యారలల్గా ఏర్పాటు చేయటం ద్వారా, వాలంటీర్ వ్యవస్థే సర్వరోగ నివారణ, అన్నిటికీ వాలంటీర్ వ్యవస్థ అని అనుకోవటం వల్ల పార్టీ యంత్రాంగం, నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం అంతా పక్కకు జరిగిపోయి వాలంటీర్ వ్యవస్థ అనేది మెయిన్ రావటం వల్ల, ఆ యంత్రాంగం అంతా వదిలేయటం వల్లే పార్టీ గతి తప్పి 10 స్థానాలకు మాత్రమే పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఇవి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ప్రధాన లోపాలు, ఓడిపోవటానికి కారణాలుగా మనం చెప్పడానికి అవకాశం కనిపిస్తుంది.